ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. శిలవలో పలికిన 7 మాటల ధ్యానంలో మొట్టమొదటి మాట చూస్తున్నట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు శిలువలో తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడడానికి కారణం ఏంటంటే ఆయన పాపాల నిమిత్తం, ఆయన శాపాల నిమిత్తం కాదు, కానీ మనం చేసే, మానవ జాతి చేసే ప్రతి పాపం నిమిత్తము ఆయన శిలువలో వేలాడుతున్నాడు. అలా వేలాడుతున్న సమయంలో చెబుతున్న మాట ఏంటంటే, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. వారిని శిలువలో ఉన్నప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. మొదటి మాటను చూసినట్లయితే క్షమించే మాట అనమాట. మానవ జాతి గుర్తించేస్తున్నట్టు ఏంటంటే, ఈ లోకంలో క్షమాపణ అనేది ఎక్కడ దొరకదు. అంటే క్షమాపణ దొరికే ఏకైక స్థలం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ లోకంలో క్షమాపణ దొరకాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర తప్ప మరి ఇంకెక్కడ దొరకదు. అందుకని ఆయన చెప్పిన మొదటి మాట ఏమిటంటే, తండ్రి మీరేమి చేయుచున్నారు వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్తున్నారనమాట. అంటే శిలువలో ఎవరిని క్షమిస్తున్నాడు? ఎవరైతే కొరడాలతో కొడుతున్నారో, ఎవరైతే ముఖం మీద ఉమ్ము వేస్తున్నారో, ఎవరైతే ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దుతున్నారో, ఎవరైతే కొరడాలతో కొడుతున్నారో, ఎవరైతే ప్రక్కలో పొడిచారో, ఎవరైతే కాళ్ళకి చేతులకి మేకులు కొట్టారో వారందరినీ ఏం చెప్తున్నాడు? వీరందరినీ క్షమించు తండ్రి అని చెప్పి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చూస్తున్నట్లయితే, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి దేవుడు చెప్పిన మాటలలో 3 మాటలు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మొదటగా, తర్వాత రెండవది క్షమించడం నేర్చుకోవాలి, మూడవది మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మన పాపాలన్నీ ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రార్థన అంటే మనము యేసయ్య ఇప్పుడు సిలువలో రక్తం రక్తం కారుస్తూ సిలువలో బల్లెపు పోట్లు పొడిచినా, ఎంత హింసించినా, కొరడాలతో కొట్టినా, ముళ్ళ కిరీటం ధరించినా, ఎంత చిత్రహింసలు పెడుతున్నా కానీ నోరు తెరిచి మాట్లాడకుండా తండ్రి అయిన దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా మనం ఏం చేయాలి? మనల్ని ఎంత హింసిస్తున్నారో, మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో, మనల్ని కొడుతున్నారా, తిడుతున్నారా, ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారో, ఎంత మనము బలహీనంగా ఉన్నామో, మన ఆరోగ్యం సరిగ్గా లేక మనం బలహీనపడుతూ ఉన్నామో, మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనము మొదట చేయాల్సింది ఏంటంటే ప్రార్థన అనేది, ప్రార్థన చేస్తే ప్రతి పరిస్థితి మార్చగలిగిన దేవుడు యేసయ్య. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ ప్రార్థన చేయడం మాత్రమే నేర్చుకోవాలా. ప్రార్థనే ఆయుధాన్ని మనం చేత పట్టుకొని మనము నమ్మకంతో, విశ్వాసంతో ఆయన ఎదుట మనం కూర్చొని ప్రార్థన చేయాలి. మన ప్రతి సమస్య యేసయ్యే తీరుస్తాడు. మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో ఎన్నో శ్రమలు పడుతూ, ఎంత భయంకరమైన శ్రమలు పడుతున్నా కానీ ఆయన నోరు తెరిచి మాట్లాడకుండా ఆయన తండ్రి అయిన దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో మనము కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలా మొదటగా. ఇంకో విషయం చూస్తున్నట్లయితే, మనం క్షమించేవారిగా ఉంటున్నామా ఈ లోకంలో? మన శత్రువులను కూడా మనం క్షమించేవారిగా ఉండాలి. మనము శత్రువులను ప్రేమించాలన్నమాట. ఇక్కడ యేసయ్య వారిని ఎంత హింసిస్తున్నా కానీ వారికి ఏమీ తెలియదు, వీరెరగరు గనుక వీరిని క్షమించము అని చెప్పి వారి గురించి ఎంత హింసిస్తున్నా కానీ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని క్షమించు అని యేసని అడుగుతున్నాడు, తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. కానీ మనం కూడా అదే విధంగా మనం కూడా క్షమించే హృదయం కలిగి ఉండాలి. మనము ఏ విధంగా ఉండాలి? క్షమించే హృదయం కలిగి ఉండాలి. మన శత్రువులైనా, మన ఎవరైనా సరే, మన ఎంత పెద్ద శత్రువైనా సరే, మన ఎంత పెద్ద మనకి ఆటంకంగా ఉన్న ఎవరైనా సరే, మన ఇంట్లో వాళ్ళని, మన బయట వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని, ప్రతి ఒక్కరు, మన బంధుమిత్రులని ఎవరైనా కానీ మనకు శత్రువులుగా ఉన్నారేమో ఒకవేళ, ప్రతి శత్రువుని కూడా మనం క్షమించే హృదయం మనకు ఉండాలి. యేసయ్య అదే మనకు నేర్పించిన మాట రెండవ మాటలో. ఈ మాటలో రెండోది మనం నేర్చుకోవాల్సింది
క్షమించే హృదయం కలిగి మనం ఉండాలి. యేసయ్య కూడా ఆ విధంగా క్షమించాడు కాబట్టి మనం కూడా క్షమించే హృదయంతో మనం ఉండాలి. అదేవిధంగా మన పాపాలన్నీ కడగడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మనల్ని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనమాట. మనం ఇప్పుడు దాకా మనం ఎన్ని పాపాలైతే చేస్తున్నామో ప్రతి పాపాన్ని క్షమించడానికి మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే మన ప్రతి పాపాన్ని యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చూపుల ద్వారా పాపం చేస్తున్నావో, తలంపుల ద్వారా పాపం చేస్తున్నావో, మరి ఇంకా బూతులు ఆడుతున్నావో, మరి చెడు తలంపులతో ఉంటున్నావేమో, చెడు నడకతో ఉంటున్నావేమో, అబద్ధాలు మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఇంకెన్ని పాపాలు, వ్యభిచారంలో ఉంటున్నావేమో, ఆ దొంగతనం చేస్తూ ఉంటున్నావేమో, ఇంకెన్ని పాపాలు ఉన్నాయి, ఎన్ని పాపాలు ఉన్నాయో నీలో నాలో ఉన్నాయి. ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం. ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాన్ని నా పాపాన్ని యేసయ్య క్షమిస్తాడు. మనం అందరం మనల్ని మనం పరీక్షించుకొని మన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం. ఈ దినాన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మన కొరకు ఎంతగానో సిలువలో రక్తం కారుస్తూ బల్లెపు పోట్లతో పొడుచుకుంటూ ముఖం మీద పిడిగుద్దులు గుద్దారో, ఎవరైతే ఎంత చిత్రహింసలు పెడుతున్నా కానీ ఈ నేరు తెరిచి ఏమీ మాట్లాడకుండా తండ్రి అని దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ విధంగా మనం ఉన్నామా? ఈరోజు మనము మన శత్రువులను, ఎంత పెద్ద శత్రువైనా, మనల్ని ఎంతమంది తిట్టినా, అది ఏమి చేసినా వారిని మనం ప్రేమించే వారిగానే ఉండాలి. మనం ద్వేషించే వారిగా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని క్షమించాలి. మనం క్షమిస్తేనే తర్వాత మనల్ని యేసయ్య క్షమిస్తాడు. ఫస్ట్ మనం ఇరుగు పొరుగు వారిని, మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో, మనకి ఎవరైతే ద్వేషంగా మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో ప్రతి ఒక్కరిని మనం క్షమించాలి. ఫస్ట్ మనం క్షమించిన తర్వాత యేసయ్యని అడగాలి. దేవా నన్ను క్షమించు అని చెప్పి నువ్వు అడిగితే అప్పుడు నీ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధంగా మారుస్తాడు. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.